పంచ్ న్యాయాల పేరుతో ప్రజలను వంచడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందన్నారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేరు చెప్పి రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. 2 సార్లు అంబేద్కర్ ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తుక్కుగూడలో వారి బహిరంగ సభ పూర్తిగా విఫలమైంది. 10 లక్షల మంది ప్రజల సమక్షంలో మేనిఫెస్టో విడుదలని చెప్పి ఏ రకంగా ప్రజలు విశ్వాసం కోల్పోయి కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా బుద్ధి చెప్పారో ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పడానికి ఇవాళ ప్రజలు సమాయత్తమవుతున్నారు. పైపొచ్చి నిన్న సామాజిక న్యాయం గురించి వారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే అక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు దళితులకు అంతే ఉన్నదనే విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఓట్ల కోసం అంబేద్కర్ గారిని ఇవాళ వారు ప్రస్తావిస్తా ఉన్నారో అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఎన్నికల్లో ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది.